వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఆయన చూసి నేను చేసుకోవాల్సి వస్తుంది యోగా. ఆయన చేసినట్లయితే నేను చేయలేదు. ఇది మాత్రం ఫ్యాక్ట్. ఇక్కడ ఉన్న పిల్లలు కూడా నాకు తెలిసి ఎవరైతే ట్రైన్ అయిందో వాళ్ళే చేయగలుగుతారు. కానీ తప్పకుండా యూ ఆర్ అన్ ఇన్స్పిరేషన్ ఇన్ యోగా ఫర్ మీ. తప్పకుండా నేను కూడా నేర్చుకున్నామని చెప్పి నెక్స్ట్ యోగా సెషన్ కన్నా మీతో కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. మెయిన్గా ఏంటంటే యోగా అంటే ఫిజికల్, ఎమోషనల్, సోషల్, మెంటల్ అన్ని వెల్బీయింగ్స్ లో ఉపయోగపడుతుంది. సో దీంట్లో ఏంటంటే స్టడీస్, పూర్తి స్థాయి స్టడీస్ లో కూడా చాలా స్టడీస్ లో యోగా ఇస్ హెల్ప్ఫుల్ ఇన్ క్యూరింగ్ మెనీ డిసీజెస్ వితౌట్ మెడిసిన్స్ అనేది ఉంది. అంటే యోగా అనేది ఏ రోగం వచ్చినా క్యూర్ చేయగలుగుతుంది. దాదాపు ఆల్మోస్ట్ చాలా వరకు రోగాలని యోగా క్యూర్ చేయగలుగుతుంది మందులు లేకుండా అనేది చాలా స్టడీస్ లో ప్రూవ్ అయింది. కాబట్టి నా తరఫున మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే తప్పకుండా యోగా అనేది మీ డైలీ లైఫ్ లో ఇంట్రడ్యూస్ చేయాలి. నేనే ఇంట్రడ్యూస్ చేస్తానని మీకు చెప్తాను, అడిగారైతే కానీ ఇప్పటి నుంచి నేను కూడా చేద్దాం అనుకుంటా కాబట్టి మీకు చెప్తున్నా. సో తప్పకుండా ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ స్పెషల్లీ యోగాని ఇంట్రడ్యూస్ చేస్తే ఫ్లెక్సిబిలిటీ కానివ్వండి, ఏమున్నా కూడా ఇష్యూస్, పెయిన్స్, జాయింట్ పెయిన్స్ అన్ని కూడా తప్పకుండా వస్తాయి. సో ఇది డాక్టర్ గా వచ్చేసింది నోటకేది. సో దీంట్లో వేరే ఉద్దేశం లేకుండా డాక్టర్ గా కూడా చెప్తున్నాను, ఫ్లెక్సిబిలిటీ అనేది బాడీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను 32 years నుండి కూడా నాకు ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు, మా తాతకున్నారు ఫ్లెక్సిబిలిటీ. సో ఆ ఫ్లెక్సిబిలిటీ రావాలి, ఎనర్జెటిక్ ఉండాలి, కంటిన్యూస్ గా తిరుగుతూ ఉండాలి, కంటిన్యూస్ గా మనం హెల్తీగా ఉండాలి అంటే దానికి యోగా అనేది ఇట్ ఈస్ ఆల్సో హెల్ప్ఫుల్ ఈ ఫ్లెక్సిబిలిటీలో. దీంతో పాటు మిగతా స్పోర్ట్స్ మీరు ఏం ఆడినా కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి తప్పకుండా స్పోర్ట్స్ మీ డైలీ రొటీన్ లో పెట్టుకోవాలనేదే నా అభిప్రాయం. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇప్పుడు కంట్రీ ఇండియాలో ప్రతి సిటీ, ప్రతి టౌన్ లో కూడా ఇలాంటి సభలు ఆర్గనైజ్ చేయడం జరిగింది. కొన్ని ఆల్మోస్ట్ 5-6 years నుంచి ప్రైమ్ మినిస్టర్ గారి నేతృత్వంలో ఇలా ఇంటర్నేషనల్ యోగా డే ప్రతి సంవత్సరం కూడా ఫుల్ ఎనర్జీ, ఫుల్ ఎంతూసియాజంతో క్రాస్ కంట్రీ, ఇన్ఫాక్ట్ ఇండియన్ ఎంబసీస్ ద్వారా అదర్ కంట్రీస్ లో కూడా US, UK, ఈవెన్ అదర్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ ఎక్కడ ఇండియన్ ప్రెసెన్స్ ఉందో అక్కడ ఇంటర్నేషనల్ యోగా డే చాలా థ్యాంక్స్ చాలా ఎంతూసియాజం కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. మన కంట్రీలో అయితే చాలా పాతకాలం నుంచి చాలా డైలీ యోగా ప్రాక్టీస్ చేసేవారు. కానీ ఇప్పుడు కొత్త జనరేషన్ కూడా ప్రతి స్కూల్, గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ హాస్టల్, ప్రతి ఇన్స్టిట్యూషన్ లో కూడా మనం డైలీ లైఫ్ స్టైల్ ఒక 5 AM to 7 AM డైలీ ఫిజికల్ యాక్టివిటీలో యోగా ఇన్కార్పొరేట్ చేసుకోవడం ఎంటైర్ జనరేషన్ is definitely very much aware of yoga asanas, benefits of yoga, and వీళ్ళు కూడా వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్ లో యోగా ఇన్కార్పొరేట్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ స్టెప్ ఫర్ ద ఫ్యూచర్. ఇక్కడ మన నరాయణపేట జిల్లాలో జస్ట్ స్పీకింగ్ ఎవరైనా లైఫ్ స్టైల్ మాత్రం కూడా నరాయణపేట జిల్లాలో ఉన్న ఎన్వైరన్మెంట్ ఎక్కడ కూడా లేదు. ఇట్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ పొల్యూషన్, ఇట్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ టైప్స్ ఆఫ్ డిస్టర్బెన్సెస్. ఇంకా పీస్ఫుల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో ఇట్ ఇస్ వెరీ మచ్ అంటే ఎక్సలెంట్ ఎన్వైరన్మెంట్ ఫర్ డూయింగ్ యోగా ఆన్ అ డైలీ బేసిస్. సో ఇప్పుడు అయితే మేము ఇంకా అంటే ఇంకా డెవలప్మెంట్ వస్తుంది, ఇంకా చాలా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నడుస్తుంది, లాట్ ఆఫ్ న్యూ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. బట్ యాజ్ వి మూవ్ ఫార్వర్డ్ డెఫినెట్లీ మనం మన డైలీ లైఫ్ స్టైల్ లో ఇలాంటి యోగా ప్రాక్టీసెస్, తర్వాత న్యూట్రిషియస్ ఫుడ్, ట్రెడిషనల్ ఫుడ్, ఇవన్నీ కూడా డెఫినెట్లీ మనం అందరూ కలిసి ఇన్కార్పొరేట్ చేయాలి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.